హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఈ వీడియోలో మీకు ట్రాక్ లైట్లు అయితే ఏ విధంగా బిగించాలని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక లైట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మన ట్రాక్ లైట్లు వేయవలసిన షాప్ అనమాట. ఇది వచ్చేసి బట్టల షాప్ అనమాట. బట్టల మీద పడే విధంగా ఇక్కడ ట్రాక్ లైట్లు అయితే మనల్ని సెట్ చేయమన్నారు. దానికోసం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సీలింగ్ లైట్ ఆల్రెడీ మనం ఫస్ట్ ముందు అయితే పాయింట్ లాగేయడం జరిగింది. దాని తర్వాత ఇవి చెప్పారనమాట ఎక్స్ట్రా. తర్వాత మనం ఈ సీలింగ్ లైట్ ఓపెన్ చేసి పాయింట్ లాగిన తర్వాత మనం ఎక్కడ వాళ్ళకి కావాలో దాన్ని బట్టి ఇక్కడ మనం సెట్టింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ 2 లైట్లు ఉన్నాయి కదా, 2 లైట్ల మధ్యలో ఈ విధంగా మనం ట్రాక్ లైట్లు అయితే పెట్టడం జరిగింది. ఇందులో మనం 2 ఆర్ 3 ఈజీగా లైట్లు అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ చూసుకోవాలి ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ ఛానల్ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం స్క్రూ అయితే దానికి వేసేసుకోవచ్చు. ఛానల్ లేని పక్షంలో ఈ విధంగా చెక్క ముక్క అయితే లోపల పెట్టుకొని పట్టుకోవాలి. మీరు పట్టుకొని తర్వాత స్క్రూ అయితే వేయాలన్నమాట. స్క్రూ వేసుకున్నట్లయితే సెట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఈ విధంగా హోల్ పెట్టుకొని ఇక్కడ మనం పాయింట్ అయితే లాక్కోవాలి. లాక్కొని ఫేస్ న్యూట్రల్ అయితే ఈ విధంగా బిగించుకొని లోపలికి లాక్కొని సెట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం కంప్లైంట్ అయినప్పుడు ఇప్పినప్పుడు వైరు బయటికి లాగితే వచ్చే విధంగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ట్రాక్ లైట్లు అనమాట. ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మనం 10 వాట్ ఫులెక్స్ కంపెనీ ట్రాక్ లైట్లు అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ క్లిప్లు ఉన్నాయి చూసారా, క్లిప్ని ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే లాక్ అవుతుంది. ఒకటి అటు ఒకటి ఇటు ఈ విధంగా. ఇది కాపర్ ఉంది చూసారా, అటు ఇటుని ఇది ఫేస్ న్యూట్రల్కి కనెక్ట్ అయ్యి మనకి లైట్ అయితే వెలుగుతుంది అనమాట. ట్రాక్ కదా, ట్రాక్ మీద పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే లైట్లు తీసుకొని ఈ విధంగా ట్రాక్ మధ్యలో పెట్టాలి. పెట్టుకొని మన లాకులు చెప్పాను కదా మీకు ఇందాక, ఆ లాకుల్ని అటు ఇటు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకున్నట్లయితే లాక్ అయిపోతుంది. ఒకసారి చూసుకోవాలి మీరు లాక్ వేసినప్పుడు సరిగ్గా సెట్ అయిందా లేదా. మీకు ఎటువైపు కావాలో అటువైపు యాంగిల్ ఈ విధంగా తిప్పుకొని సెట్ చేసుకోవాలి. మాకైతే ఇలా గోడ మీద కావాలి కాబట్టి మేము ఈ విధంగా తిప్పుకొని గోడ మీద అయితే పెట్టామన్నమాట. అండ్ అదే విధంగా దీన్ని జరుపుకోవాలి. మీకు ఎటువైపు కావాలో అటువైపు జరుపుకొని ఈ విధంగా సెట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైట్ అయిపోయింది కదా, అదే విధంగా ఇంకొక లైట్ కూడా సేమ్ ఈ విధంగానే ప్రెస్ చేసుకొని సెట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మేము చేస్తున్నాం చూడండి. ఇది చూసిన సేమ్ ఇందాక విధంగానే సేమ్ ఈ లైట్ కూడా ఈ విధంగా ట్రాక్లకి సెట్ అయ్యే విధంగా ప్రెస్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. సేమ్ మీకు ఎటువైపు కావాలో అదే విధంగా అడ్జస్ట్మెంట్ సేమ్ ఇందాక ఎలా చేసుకున్నారో అదే విధంగా చేసుకోవాలి. ఇందులో పెద్ద మార్పు లేదు. అండ్ మనం ఫుల్ వర్క్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్లు మనం ఇక్కడ 2 ట్రాక్లు వేసి 4 లైట్లు అయితే వేయడం జరిగింది. వేసిన తర్వాత లుక్ అనమాట. ఇందులో మళ్ళీ ఇంకొక లైట్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే 3 లైట్లు వేసుకుంటే బాగుంటుంది. ప్రజెంట్ మనకి 2 లైట్లు అవసరం కాబట్టి ఇందులో 2 అందులో 2 వేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.